రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మాట తప్పిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి బాలకృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15,000 రూపాయలు కాకుండా 12,000 రూపాయలని మాట మార్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ పద్ధతులు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ హౌసింగ్ ఇండ్ల గురించి ఇంటింటికి తిరుక్కుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలను నీకు ఇల్లు రాదు, నువ్వు పార్టీలో చేరాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని బెదిరిస్తున్నారు. ఆ పద్ధతులు మార్చుకోవాలి. వారి ఎంబడి ప్రభుత్వ అధికారులు కూడా తిరుక్కుంటూ ఏమైనా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు తిరగవలసి వస్తుంది? ప్రభుత్వ అధికారులు ఎంబడి వాళ్ళు కూడా తిరిగి బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పోయి కాంగ్రెస్ నాయకులు మా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఆ పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఆ విచారణ లేకుండా విచారణ ఏది కూడా జరగకుండా వాళ్ళ ఫిర్యాదుతోనే కేసులు బుక్ చేస్తున్నారు. ఆ పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఆ పద్ధతులు ఇట్లా మార్చుకోకుంటే వచ్చే ప్రభుత్వం కూడా మాదే. అప్పుడు మీ పరిస్థితి ఏముంటుందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు మాత్రం పద్ధతి మార్చుకోవాలని మేము హెచ్చరిక చేస్తున్నాం. గ్యారంటీలు 420 హామీలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15,000 రైతు బంధు, రైతు భరోసా, అదేవిధంగా అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు అన్ని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. రైతులకు సంవత్సరం నుంచి మోసం చేస్తూనే ఉన్నది. అయితే డిసెంబర్ 9 అన్నాడు 2 లక్షల రుణమాఫీకి, తర్వాత దసరా అన్నాడు, దీపావళి అన్నాడు, అన్ని పండుగలు అయిపోతున్నాయి, డేట్లు అయిపోతున్నాయి. కానీ ఇంతవరకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే కొత్త దేశం మళ్ళా రైతు భరోసా 2 పంటలకు ఎగ్గొట్టి రాలేడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పంటలకు ఎగ్గొట్టింది. అయితే 15,000 అన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతు బంధు టెన్షన్ గా ప్రతి రైతుకు కూడా పంటలు మొదలుపెట్టేసరికి రైతు బంధు పడేది. అటువంటిది ఇప్పుడు 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండు. 3 పంటలకు ఇస్తాడు ఈయన పెద్ద మనిషి. ఎన్నికల కన్నా ముందు 3 పంటలకు ఇస్తాడు. కనీసం ఇప్పుడు ఆ 2 పంటలకు కూడా ఇప్పుడు ఎగ్గొట్టిండు ఆల్రెడీ. ఇప్పుడు ఈ పంటకు కూడా ఎందుకు ఇస్తా అంటుండే 6,000 ఇస్తా అంటున్నట. 15,000 రైతు భరోసా ఇస్తా అన్న మన ముఖ్యమంత్రి